రైస్ ఎలా పెడతారు అడుగు అన్నం ఉండదు 3 times కింద బియ్యం పోయకుండా బియ్యం కడేసా నాకైతే నేను ఎప్పుడైనా నేను మసాలా 1 గ్లాస్ వన్ కాకపోతే హాఫ్ గ్లాస్ పెట్టు అని చెప్పు ఇలా మమ్మీ వాళ్ళని కొలిచి పోస్తాను అట్లా పోయా ఒకటి ఇప్పుడు ఇంకొకటి పాపం రైస్ ఇంకొచ్చింది అనుకో ఇంత గ్యాప్ ఈ ఏళ్ళు మునిగేటట్టు ఏ పోగండి పోసి పెట్టేస్తావు తర్వాత మంచిగా ఉడికినాక స్టవ్ ఆన్ చేయవా చాలా వేడి పెట్టి హై ఫ్లేమ్ లో పెడతాం పెట్టి ఉడికినాక అన్నం ఉడికినాక తెలుస్తుంది తిని చూస్తాం ఓకే మెత్తగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మెత్తగా అయినప్పుడు బంద్ చేసి గంజంకి మళ్ళీ దమ్కేసి మంచిగా కొంచెం పొగలు వచ్చినాక రైస్ వేసిందమ్మ చేయి పెట్టింది రైస్ లోపలికి ముంచదు చెయ్యిని పైకి ఇట్లా పెడుతుంది రైస్ పైకి పెడితే వాటర్ ఇక్కడ వరకు రావాలా హ్యాండ్ వాష్ చేసుకుంటా ఈమె నాన్ వెజ్ తింది కదా హ్యాండ్ వాష్ చేసుకుంటా పసుపు నీళ్ళతో